Hi, hello and welcome to Super Queen, co-presented by Amacon Developers, co-powered by 49 ante Santanam Santosham, Vijayalakshmi Deer Minapagullu. Special partners Bhavani Neyi, Priya Gold Refined Sunflower Oil, Razrin Washing Machine, Drum Cleaner Liquid and Hudson Curd. ఈ రోజు కలకల్లాడుతోంది మా సెట్ అంతా. ఇటువైపంతా మా మహారాణులున్నారు, ఇటువైపంతా మా సరిగమపాలున్నారు. ప్రేక్షకులందరికీ మా అందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. వాసివాడి తస్సదియా ఈ రోజు ఎపిసోడ్ అదిరిద్దయ్యా. మేడం గారు ఇంట్లో డైరెక్షన్ చేస్తారా? జీవిత డైరెక్షన్ దిగితే పెద్ద హెడేక్ నాకే. నన్ను శివానిని శివాత్మికని గారాభంగా పెంచింది. షూటింగ్ అని వస్తే నేను పొద్దున్న నన్ను లేచే లోపల ఇవి వెళ్ళిపోతారు. నన్ను ఎంత బాగా చూసుకుంటారో అంత బాగా షూటింగ్ చూసుకుంటారు. సో ఈ సంక్రాంతి పండగ రోజు వాయిస్ బాగుందా లేదు మీ మైక్ బాగుందా? సార్ వాయిస్ సార్, మైకే లేదు. హలో హలో హలో, ఇది బెటర్. ఇంటర్నేషనల్ అంటేనే వయ్యారి పిల్ల, నీ ఒక్క పేరే కనపడ్డదే గూగుల్లా. నువ్వు నాగిని డాన్స్ చేస్తే వయ్యారి పిల్ల, నాకు బొక్కలిరిగినట్టుండే రెండు పక్కల. వైట్ హౌస్ వన్నెలున్న పోరి, లైట్ హౌస్ లెక్క ఊబరాలే దారి. సత్యారీసి లేని జీవితం, ట్రాక్ లేని ట్రైన్ మీద కొయ్యమంటూ ఎల్లడం. నిజంగా చెప్తున్నాను, చాలా అందంగా ఉన్నారు. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. రోజు ఎపిసోడ్ లో మొత్తం ప్రదీప్ కి చాలా కంఫర్ట్. కంఫర్టా? మంచి తిరగడానికి, కూర్చోడానికి. సరే భోగి పెట్టారా? భోగి పెడితే పాత సామాన్లు కొని ఉన్నారా? మా ఇంట్లో ఏం లేవే. డైలీ చూసేసొద్దాం సరే. వెల్కమ్ సరిగమప టీం, వెల్కమ్. చాలా బాగా కుదిరేరా అందరూ. రంగు, రుచి, చిక్కదనం అంతా మారారు. పండగ రోజు కాబట్టి మన ఇంటికి చుట్టాలు వచ్చారు. సో మా ఇంటికి వచ్చిన అతిథులు కాబట్టి మాతో పాటు ఆడతారు, పాడతారు. ఓకే, ప్లీజ్ బి సీటెడ్. ఇలా కూర్చోండి. మా క్వీన్స్ అందరూ ఎంతో బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు. పండగ అంటేనే చక్కగా అలంకరిస్తారు, చాలా బాగా ఇల్లు రెడీ చేస్తాం. మనం అంత బాగా రెడీ అవుతాం. అండ్ ఎంత చూడముచ్చటకున్నారు. అయ్యయ్యో అయ్యయ్యో. ప్రదీప్ గారు మీరు కూడా ఎంత చక్కగా ఉన్నారు. సో సంక్రాంతి అనగానే మీకు బాగా గుర్తొచ్చే విషయం మీరు చేసిన వాటిలో? పిండి వంటలు అంటే నేను చేయలేదు, తిన్నాను. ఓహో. మళ్ళీ కైట్స్. మరి ఇప్పుడు ఈ సీజన్ ప్లాన్ చేయలేదా? కైట్స్ తో రీల్స్ ఏమీ లేదు. ఇప్పుడు కైట్ ని పట్టుకొని ఇట్లా నిలబడుద్ది, ఆయన ఇలా అనగా మేడం ఎగిరిపోద్ది. ఇలా అనేది ఆయనే. ఓ మై గాడ్, నాకు రీల్ లో ఛాన్స్ వచ్చింది. గాలిపటాలు, పిండి వంటలు, ఇవే గుర్తొస్తాయి మీకు. జ్యోతి గారు? అన్ని మర్చిపోయి 3 రోజులు తినుడు, తాగుడు కూడా. ఇట్ ఈస్ పండగ, ఎవ్రీథింగ్ ఇస్ లీగల్. తినుడు, తాగుడు, మంచిగా ముగ్గులు, పతంగులు, ఇవే మాకు గుర్తొస్తాయి. ఫస్ట్ రోజు గంగిరెద్దు అయిపోయిన తర్వాత సెకండ్ డే నుంచి మేము ఇలా రెడీ అవుతాం గంగిరెద్దు లాగా. అట్లా అంటారు, గంగిరెద్దులు బాగుంటాయి. వెరీ బ్యూటిఫుల్. గంగిరెద్దులా మేమా. మధు గారు మీరు టైంకి వచ్చే. అరే పాటరా. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. అరే ఇప్పటి వరకు ఆడియోనే, ఎల్ఈడి కూడా కలిసారు వాళ్ళిద్దరు.
మీకు ఈ సంగతి అర్థం కావట్లే. సంక్రాంతి తర్వాత ఉగాది తర్వాత టాటా బాబాయ్. మధు గారు ఈ జోక్స్ మీరు పట్టించుకోవద్దు. చిన్న పిల్లలు కదా ఎంజాయ్ చేసుకుని. ఆధార్ కార్డు ప్రకారం మన ఏజ్ ఎంత? 22. మీరు 22, వాళ్ళేమో చిన్నపిల్లలు. ఫస్ట్ అయితే ఫుడ్, తర్వాత ఇంటింటికి వెళ్ళి ఎల్లు బెల్లం మేము పంచుతాం అన్నమాట. ఏంటండి? నువ్వులు అండ్ పుట్నాలు, కొబ్బరి అండ్ బెల్లం అన్ని వేసి చిన్న చిన్నగా కట్ చేసి మిక్స్ చేసి ఇంటింటికి తీసుకెళ్లి పంచుతాం అన్నమాట. అంటే మీరు ఇద్దరు కలిసి వెళ్తారా? అంటే కర్ణాటకలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి అలానా? వెళ్తది. పెళ్లి ఏం చేస్తారు? మాది వాళ్ళకి ఇచ్చి వాళ్ళది మేము తీసుకుంటాం. బాగా ఇచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అది. మళ్ళీ మనమాట. ఇప్పుడు మీరు రాగానే పాటలు వేస్తున్నారు కదా, సతీష్ మీద ఏంటి మీ అభిప్రాయం? ఈమె అభిప్రాయం చెప్పే ముందు ఆ సతీష్ ని మేము చూడాలనుకుంటున్నాం. అందరు సూపర్ క్వీన్స్. పాట ఎలా వచ్చింది? పాట ప్లే చేసుకొచ్చావు కదా నువ్వు. ఈయనే సతీష్ అని మధు గారు. వన్నెలాడి గుండెలాగినాదే నిన్ను చూసి, కన్నెలేడి నిన్నే చేరినానే కన్ను వేసి. సూపర్ కింగ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ మీరే, అంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కంటెస్టెంట్ ఏంటండి, ఆవిడ కంపానియన్ గా వద్దాం అనుకుంటే. ఓకే సతీష్, జాగ్రత్తమ్మా, హెల్త్ జాగ్రత్త. వన్నెలాడి గుండెలాగినాదే. అర్జెంట్ గా చంద్రబోస్ గారితో మాట్లాడి మన పేర్లు మీకు కొన్ని పాటలు రాయించుకోవాలబ్బా. సంక్రాంతి అంటే మీ చైల్డ్హుడ్ మెమరీస్ లో ఏం గుర్తొస్తుంది మీకు? ఊరికెళ్తే ఎద్దులు ఉంటాయి కదా, దాని స్పోర్ట్స్ ఉంటాయి, ఎద్దుల పోటీలు. గేమ్స్. ఓకే, స్పోర్ట్స్ కాదు, ఎద్దుల గేమ్స్. అది ఎద్దులు వీళ్ళ ఊర్లో ఎద్దులు ఎగురుతాయట, ఎద్దులు ఎగురుతాయని చెప్తున్నారు. మనం ఒకసారి వెళ్ళాలి. ఎగురుతాయి కదా ఎద్దులు. ఎగురుతాయి, అటు ఇటు వెళ్తాయి, మళ్ళీ వస్తాయి, మబ్బులు అడ్డం వస్తాయి అప్పుడప్పుడు. ఎద్దులు గెంతుతాయి, ఎగురుతాయి కాదు. అర్థం చేసుకోవాలి, మా సైడ్ ఎద్దు ఎగిరితే. ఏమమ్మా, వాళ్ళ సంక్రాంతి కొంచెం వెరైటీగా ఉంది. ఈసారి సంక్రాంతికి మీ ఊరు వస్తాం మేమంతా. ఓ ప్లీజ్ రండి, ఎద్దులతో పాటు మిమ్మల్ని కూడా ఎగిరిస్తా. వండర్ఫుల్, కొత్త విషయం తెలుసుకున్నాం మేము. లాస్య గారు, గోపమ్మలు పెట్టడం, ముగ్గేయడం వచ్చా? మాకు ఆవులు ఎద్దులు ఉండేవి కాబట్టి వాటిని నేను అలంకరించేదాన్ని. బాగా అలంకరించేవాళ్ళు. ఆ సంక్రాంతి అనగానే ముందు భోగి రోజు దోశల పండుగ అంటాం. దోశ చికెన్ కాంబినేషన్ ఉంటుందబ్బా. సో భోగి రోజు స్పెషల్ గా తినడానికే మా ఊరు వెళ్ళేదాన్ని. ఇంకా మా ఊర్లో ఏంటంటే భోగి ఎవరింటి ముందు వాళ్ళు వేసుకోరు, ఊరికి మాత్రం ఒకటే వేస్తారు. సో అది చిట్లా కుప్ప అనేవాళ్ళం మేము. సో పెద్దగా వేస్తారు చిట్లా కుప్ప. భోగి మంట, భోగి మంటలు ఊరికి మొత్తానికి ఒకటే వేసేవాళ్ళు. ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడానికి అందరు వస్తారు కదా, అబ్బాయిలు అందరు వచ్చేవాళ్ళు. అప్పుడు నేను ఇంకా అందంగా రెడీ వెళ్ళేవాళ్ళు. ఏంటి గురుగారు? చెప్పండి గురుగారు. పండగ పూట నేను వేరేలా ఎక్స్పెక్ట్ చేశాను, మరి మీరు వేరేలా మేనేజ్ చేశారు, అది వేరే విషయం. అంటే వేరేలా వస్తే వేరేలా అనుకుంటారు, అందుకని ఒరిజినల్ బెస్ట్. గుర్తుపట్టరు మళ్ళీ. ఎవరో వచ్చారు పక్కన కూర్చోబెట్టండి అండి. మీకు చైల్డ్హుడ్ మెమరీ సంక్రాంతి అనగానే? కొత్త బట్టలు వేసుకుని బయటకు వచ్చి అందరూ విష్ చేస్తారనుకుంటే అందరూ కొత్త బట్టలు వేసుకుని ఉండేవాళ్ళు. ఆ రోజు నా బర్త్డే అనమాట. నేను నా బాధలో నేను ఉండేదాన్ని. ఎందుకంటే నేను తయారవుతున్నాను, గంగిరెద్దు తయారవుతుంది, ఈ రోజు ఎందుకు పుట్టాను రా బాబు అని. అలా అయితే లాస్య గారు ఏమనుకోవాలి అసలు? ఇలాంటివి నాకు వినపడవండి. ఏజ్ ప్రాబ్లం ఉంది. శెట్టి గారు, చిన్నప్పుడు మమ్మీ ఏం చేసేవారంటే, మమ్మీ టైలర్, ఈ శారీస్ వస్తుంది కదా, శారీలో కట్ చేసి లంగా బ్లౌజ్ కుట్టేవారు అనమాట. అక్కకి, నాకు, అందరికి. అది చాలా మెమొరీ. అండ్ తర్వాత ఎళ్ళు బెల్ల ఇంటికెళ్ళి పంచుతాము. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఇంటికి మంచి ట్రాఫిక్ జామ్ అవుతారా? కానీ మా మమ్మీ ఏం చేసేవారంటే, వేరే ఇంటిది వస్తుంది కదా ఎల్లు బెల్ల అని, అది వాళ్ళని ఇంకొక ఇంటికి ఇచ్చా. వండర్ఫుల్ మెమరీ. భాను గారు, ఊర్లో ఏం చేసేవారంటే ముగ్గులు పోటీ పెట్టేవాళ్ళు. సో ముగ్గులు పోటీలో 100% ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. అమ్మాయిలు అన్నారు కదా, అప్పుడు పార్టిసిపేట్ చేసింది. సౌండ్ ఉండదు కదా, తెలీదు.
వాయిస్ అప్పటికి కొంచెం ఇంకా సాఫ్ట్ గా ఉండేది. అయితే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. స్వీట్ గా మాట్లాడినా కూడా లేదు. ట్రై చేయి. అరే అక్కడ ఎవరా అరవ కాదు అరుస్తున్నావు చూడు. నువ్వు ఈ మధ్యన బాడీ లాంగ్వేజ్ కూడా మార్చావు. ఎల్లు అంటున్నావు. సిగ్గుపడతా చెప్పు. సో అప్పుడు నేను ముగ్గు వేసేదాన్ని. రాకెట్ ఇప్పుడు ఆ పేరుతోనే పిలుస్తారా? యాజ్ యూజువల్ ఎళ్ళు బెల్ల కంపల్సరీ ఈవినింగ్ అది చేసేది. అదంతా అయిపోయాక కూర్చుని వచ్చింది ఇది ఇంత వచ్చింది అదంత వచ్చింది అంతా మిక్స్ చేసుకుని కూర్చుని, అది కూడా నైట్ కూర్చొని తిని బాగా కబుర్లు చెప్పుకుని ఇట్ వాస్ లైక్ నైస్ వండర్ఫుల్ సూపర్. మీ మెమరీ మా అంటే అప్పుడు చరిత్ర పుట్టల్లో మా బామ్మగారు ఊరు వెళ్ళేవాళ్ళం. కంపల్సరీ సంక్రాంతి పండగ బామ్మగారు ఊరు గాని అమ్మమ్మ ఇద్దరు పక్క పక్కన ఊర్లే. అమలాపురం. ఎవరిని చూడడానికి ఏమిటమ్మా, మా అమ్మమ్మని మా తాతయ్యని మా బామ్మని వాళ్ళని చూడడానికి. ఏమండి సంవత్సరానికి ఒకసారి వెళ్తాం, అక్కడ గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే ఇంక అయిపోతాం. బాగా ఫేవరెట్ నాకు బాగా గుర్తుండేది పండగకి వెళ్ళినప్పుడల్లా బామ్మ ఇంటి ఎదురుగుండా సుబ్బారెడ్డి చెరువు. ఆ సుబ్బారెడ్డి చెరువు దగ్గర ఒక చిన్న టిఫిన్ బండి, అరిటాకులో మైసూర్ బజ్జీ చట్నీ. అబ్బా అది చాలు. ఎవ్రీడే మార్నింగ్ దానికోసమే లేచేవాళ్ళం. బట్ అన్నిటికంటే మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ కజిన్స్ అందరూ బాబాయిలు పిన్నిలు అందరూ మేడ మీద లైన్లు అందరూ పడుకుని కబుర్లు చెప్పుకుంటూ అండ్ అలా ఆకాశం నక్షత్రాలు అందరూ ఏవో కథలు చెప్తూ ఉండేవాళ్ళు అవన్నీ విని. బట్ దట్స్ వన్ బ్యూటిఫుల్ మెమరీ. పండగ అంటే ఊరెళ్ళి చుట్టాలందరూ బాబాయిలు పిన్నిలు తమ్ముళ్ళు అన్నయ్యలు అలా ఆరు బయట పడుకోవడం. మరి మా వాళ్ళు వచ్చారు, పాట ఉండాలి కదా. ఏం డార్లింగ్స్? రండి కమాన్. The stage is all yours. సో ఇప్పుడు సంక్రాంతి థీమ్ నాకు అర్థమైంది. ఇంతమంది అందమైన మహారాణులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈసారి థీమ్ వీళ్ళ మీద ఉంటే ఎలా ఉంటది? మేము ఎలా మా సూపర్ క్వీన్స్ ని అర్థం చేసుకున్నామో అలా ఒక పాట రూపంలో ఒక్కొక్కరి మీద బాబాయ్ ఎలా అర్థం చేసుకుని అలా పాడేస్తారేంటి? అంతేగా బాబాయ్ మరి జాగ్రత్తగా ఉండండి. అయితే కాదు మధు ఆడియో డిపార్ట్మెంట్ సతీష్ గారు వినండి, నెక్స్ట్ మధుకి ఇదే వేయాలి సరేనా? ఓ మధు వద్దు. లేడు ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాడు. ఒకసారి రమ్మన్నాడు పేరెంట్స్ ని, ఒకసారి మాట్లాడుకుంటే బెటర్ కదా. సంక్రాంతి అల్లు రెడీయా? ఓకే 3, 2, 1 గో. బ్యూటీ నువ్వు యాడా ఉంటే అన్ని ఉట్టి బ్యూటీ నువ్వు యాడా ఉంటే అన్ని ఉట్టి తిప్పుతుంటే నడుమే నాటి నా కళ్ళే చేసే కంట్రీ డ్యూటీ నువ్వు లేటుగా వస్తా అంటే సోలో ఎంట్రీ ఇస్తారే స్టేజ్ మీదకొస్తా అంటే మధు పాట వేస్తారే కాస్త టైం ఇచ్చి
రాదే ట్వింకిల్ లిటిల్ స్టార్ తన మించిన హార్డ్ వర్కర్ ఎవరు లేరు ట్వింకిల్ లిటిల్ స్టార్ లేట్గా రావడం సరస సిగ్నేచర్ మీకు మించిన హార్డ్ వర్కర్ లేరంటున్నారు. కాస్త కనికరించి ఈ షో గురించి ఆలోచించమంటున్నారు. థ్యాంక్స్ అమ్మా మా బాధను పాట రూపంలో చెప్పినందుకు. మధు గారు థ్యాంక్ యూ. మాకు కొత్త పాట దొరికింది. నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలోన కుర్ర గొంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు తన ఆట చూడు తన పాట చూడు తన మాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు తన స్టైలు చూడు హెయిర్ స్టైలు చూడు లైఫ్ స్టైలు చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు. ఆ హెయిర్ స్టైల్ చూడు అంట పాట మధ్యలో. ఓకే నెక్స్ట్ సాంగ్. అయ్యో బాబోయ్ ఇంత టాలెంట్ నేలపైన లేదోయ్ అయ్యో బాబోయ్ ఇంతకాలం ఎవరు చూడలేదోయ్ సరిగానే నువ్వు గాని పడితే కనకొకిలైనా గాయపవదా కోడ్లా పాము వైపు నువ్వు గాని వెళితే గంప కింద ఉన్నవన్నీ ఊరు వదిలి పారిపోవా సూపర్. బేసికైనా రేసుకైనా బేస్ బేస్. వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారంటే తిడుతున్నారు పోడుతున్నారు ఎవ్వరు తెలియదు. అదే కదా నా బాధ. సంక్రాంతిలో అన్ని ఉంటాయి. ఏది గంగిరెద్దులు అన్ని ఉంటాయి. ఇంకో క్వీన్ గురించి మా బాబా పాడతాడు. 3, 2, 1 గో. అదరనా గుండెలరా నిదుర కంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా ఈ చిన్న దోస్తే పగలు వెన్నెలగా సెనుగదరా బొంబోలే ఉన్నదిర పోరి బొంబాటు గుందిరా నారే లడ్డోలే ఉన్నదిర గోరి లై లై లబ్బ బుగ్గల్ని ప్యారే బొమ్మోలే ఉన్నదిర పోరి బొంబాటు గుందిరా నారి లడ్డోలే ఉన్నదిర గోరి లై లై లబ్బ బుగ్గల్ని ప్యారి ఏడికెళ్ళి ఊడి పడ్డది మీసు నీ నవ్వుతోని ఎలిగిపోయే యూయేసు నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర ఫాల్సు నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా నేను పోతా బయలెళ్ళిపోతా వంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా హే ఇంటర్నేషనల్ అంటేనే వయ్యారి పిల్ల నీ ఒక్క పేరే కనపడ్డదే గూగుల్లా నువ్వు నాగిని డాన్స్ చేస్తే వయ్యారి పిల్ల నాకు బొక్కలిరిగినట్టుండే రెండు పక్కల వైట్ హౌస్ వన్నెలున్న పోరి లైట్ హౌస్ లెక్క రూపరాలే దారి నన్నుగానే ఒప్పుకుంటే కోరి నా స్కిన్ ఒలిచి కొట్టేస్తా సారీ నాకు డౌట్ ఆయన పాట పాడారా ప్రపోజ్ చేశారా సార్ గ్యాప్ లో కండు కొట్టారు సార్ మీరు మీ కెమెరాకి దొరకకుండా ఆయన ఇటు తిరిగి అని అన్నాడు ఇంటర్నేషనల్ అంటే గూగుల్లో ఈమె పేరు వస్తుందంట ఇంటర్నేషనల్ కాదు మినిమం ఉంటది
ఆల్ ది బెస్ట్ సార్, నీకు కాదు, ఆల్ ది బెస్ట్ మా. అండ్ ఇప్పుడు గూగుల్లో జనరల్ నాలెడ్జ్ అని కొడితే ఆవిడ పేరే వస్తుంది. ఎవరికి హైదరాబాద్ లో రూట్స్ కావాలన్నా ఆవిడకే ఫోన్ చేస్తారు. ఇది పాడమ్మా. 3, 2, 1 సాంగ్. అనగా అనగనగా అమ్మాయుందిరా, అనుకోకుండా గుండమ్మాయిందిరా. అనగా అనగనగా అమ్మాయుందిరా, అనుకోకుండా గుండమ్మాయిందిరా. వెత్తడంటే నడుమ పిల్ల పుత్తడే బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరెరా. ఏకాగ్ర చొలి వేసుకున్న అగ్ర తాజు తానురా. కాదు, మేము తీవ్రంగా ఖండిస్తాం. రాకెట్ అనే పదం వాడాలి కదమ్మా. అంటే అక్కడ స్పేస్ లేదు. ఆహా. 3, 2, 1 సాంగ్. సత్య అట్లా రీల్స్ చేసి పడిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పు ఆడ కొట్టండి. రీల్స్ రానికి, రీల్స్ రానికి. జీవితంలో ఇంకోసారి రీల్ చేస్తే అడగండి. అలాగే అంటారు. ఇంకో అరగంటలో కూడా అప్లోడ్ అవుతుంది చూడండి. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక గొప్ప క్వీన్ గురించి ఇప్పుడు పాట. 3, 2, 1 సాంగ్. దండపండు లాంటి పెదవి నీది, అబద్ధం అంతా అబద్ధం. దూది పింజలాంటి పాదం నీది, అబద్ధం అంతా అబద్ధం. ఆధార్లో నీ వయసు అబద్ధం అనకు అనకు అనకు. ఆధార్ కార్డులో వయసు అబద్ధం అన్న దాని దగ్గర ఎవడు అబద్ధం అనలా. నేను ఒప్పుకోను, అది మాత్రం నిజం. ఓకే, పీకే రెడీయా? రెడీ అన్న.
నిజం చెప్పాడు సంతోషం. అయ్యో పాటలో నీకంటే ఎక్కువ ఆయనే ఉన్నాడు చూసినావా? అది నిజాలు మాట్లాడుతున్నారు మీరంతా నిజాలు. నాకు చాలా బాగా నచ్చారు. ఓకే 3, 2, 1 సాంగ్. బెంగళూరు పిల్ల బెంగారు పుల్ల నీ కడుపు గాల నన్నే ముంచినవే పేషెన్స్ ఉన్నోడిని ముగ్గులో దించినవే ఇంట్లో ప్రతి పన్నని టార్గెట్ చేసినవే తెల్ల తోలు పోరి ఓ సోసి మాటల మారి వేరే షోలో చేరి మమ్ము పిచ్చోల్ని చేసినవే బెంగళూరు పిల్ల సూపర్ అదిరిపోయింది అసలు. ఒక లైన్ ఉంది చూసావా ప్రదీప్ గారికి ముందు, అది ఒకసారి వినిపించలేదు, మళ్ళీ ఒకసారి పాడవా ప్లీజ్. ఏం అవసరం లేదండి, చాలా బాగా పడరు. బెంగళూరు పిల్ల వరకు మాత్రమే బాగుంది యాక్చువల్లీ. అంటే అన్ని నిజాలే చెప్పింది కదా. అలా అనిపించిందా? పేషెన్స్ ఉన్నోడి ముగ్గులో దింపావంట ఎవడు? ఇది కాదురా, ఇక్కడ హ్యాండ్ ఇచ్చి ఇంకో షోకి అది చెప్పా. నేను ఎక్కడికి వెళ్ళలేదు యాక్చువల్లీ, కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ ఉండే యాక్చువల్లీ. 3, 2, 1 సాంగ్. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు పబ్జి తనకు పంచే జ్ఞాపకాలురా పబ్జి బ్యాను తనకే తెచ్చే తంతరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు మేకప్ వెయ్య నీకే పడుతుంది గంటరా కంపానియన్లే తనకి పెద్ద తంతరా. ఈ సాంగ్ తర్వాతైనా మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాం. అన్నా ఇప్పటిదాకా క్వీన్స్ గురించి పాడాం కదా, సో ఇప్పుడు కింగ్ గురించి పాడాలన్నమాట. అరే అరే మనం టీం అలాంటిది మనం కాబట్టి పాడతా అంటున్నానన్నా, కొంచెం చూసి పాడండి రా. సపరేట్ లాంగ్వేజ్ ఉందిరో ఆ బొమ్మకే మస్తు మస్తు మైలేజ్ ఉందిరో ఆ బాడీకే సపరేట్ లాంగ్వేజ్ ఉందిరో ఆ బొమ్మకే మస్తు మస్తు మైలేజ్ ఉందిరో ఆ పంచులోన పవర్ఫుల్ పంజం ఉందిరో వీడో తుంటరోడు వీడో మెంటరోడు వీడో బ్యాండ్ లాంటి లెక్కలేవి అంటరోడు ఇది టూ మచ్. మాకు పాట పాడినప్పుడు అసలు ఇలాంటి బ్లాస్ట్ హలో నీ పాడినప్పుడు 4 స్విచ్ బోర్డులు వచ్చాయి. వద్దు మాకు అసలు ఎంత అసలు మొత్తం ఇలా మెరుస్తున్నారు మీరు దాంట్లో. ఇదంతా మా వాళ్ళ ప్రేమ అభిమానం వారి సంవత్సరం కలిసి. మధ్యలో మిమ్మల్ని కూడా తిట్టారు వాళ్ళు, మీరు పొగట్లు అనుకోని మీరు. మేల్ యాంకర్ మైక్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ, వెరీ స్వీట్, థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్.
మీరు వచ్చారు ఈ పండగ రోజు అండ్ మా క్వీన్స్ అందరూ హ్యాపీ అండ్ వాళ్ళ మీద మంచి మంచి పాటలు రాసి ఉన్న పాటలు మార్చి పాడినందుకు వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సూపర్ క్వీన్స్ అందరితో కబుర్లు చెప్పడానికి బోలెడని విశేషాలు షేర్ చేసుకోవడానికి ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ వస్తున్నారు విత్ హిస్ లవ్లీ సూపర్ క్వీన్ తో. లెట్స్ వెల్కమ్ దెమ్. రాణి పెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదేనమ్మో. రాజశేఖర్ గారు అండ్ జీవిత గారు, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీతో ఇలా డాన్స్ చేశారు ఎప్పుడైనా? ఫంక్షన్స్ పార్టీస్ అలాంటప్పుడు ఇలాగే చేస్తుంటాం. మేడం ఈ రోజు కూడా ఫ్యామిలీ పండుగ ఒక స్టెప్ వేయొచ్చుగా. మనకి రాంది చేసి ఎందుకు పరువు పోగొట్టుకోవడం. అయ్యయ్యో. ఈ రోజు మా ఈ సూపర్ క్వీన్ షో సంక్రాంతి స్పెషల్. రియల్ సంక్రాంతి ఫీల్ లో ఉన్నాం. సంక్రాంతి అనగానే చూస్తారు కదండి, ఊర్లో ఉన్న మరదళ్ళందరూ చాలా అందంగా రెడీ అవుతారు. నాకు అర్థం కాదు, ఊర్లో అందరు మరదళ్ళు ఏంటి? పెళ్లి ఎవరికి అలాగే అంటారు. అయ్యో, ఊర్లో అత్తలు మామయ్యలు అందరూ ఉంటారు కదండి, వాళ్ళ కూతుర్లు ఉంటారు కదా, చెల్లెళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారండి. వాళ్ళు లేరు, ఈ షోలో లేరు. సంక్రాంతి అనగానే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏం గుర్తొస్తుంది ఫస్ట్? ఎవ్రీ సంక్రాంతి వి గో అండ్ వాచ్ క్రికెట్ మ్యాచ్. మా ఫాదర్ వచ్చి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అప్పుడు. సార్ చాలా స్ట్రిక్టా? మా వరకు స్ట్రిక్ట్. పాసెస్ వస్తాయి క్రికెట్ చూడడానికి. సో పెవిలియన్ లో మేము కూడా ప్లేయర్స్ మధ్యన కూర్చొని క్రికెట్ చూడడం. అంటే అప్పుడు కాలేజ్ డేసా సార్? యంగ్ మెడికల్ అంటే ఇప్పుడు పరిచయం లేరు కదా, సో వాళ్ళు అంటే ఫ్రెండ్స్ అబ్బాయిలైనా సార్ అందరు కలిసి వెళ్ళే వాళ్ళ? మా ఫ్యామిలీ అందరూ వెళ్తాం. అలాగే చెప్పారు సార్ ఇవిడికి. మీకు ఎప్పుడు చూపించారమ్మా స్టేడియంలో వీళ్ళందరూ ఫ్యామిలీతో కూర్చున్న ఫోటో? అలా చూపించాను కూడా నాకు తెలుసు. సరే సార్, నేనేం వినలేదు. కైట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. పోలీస్ ప్రాహిబిషన్ అంతా పెట్టింది. స్కూటర్లో వెళ్లే వాళ్ళకి కట్ అయిపోతుంది అని బ్యాన్ చేశారు. అయ్యో. దొంగతనంగా చాలా మంది వదులుతూ ఉంటారు, వాళ్ళని పోలీస్ అప్పుడప్పుడు వచ్చి పట్టుకెళ్తారు. ఇలా కైట్ ఎగరేస్తుంటే వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. సూపర్ సార్. తీసుకెళ్తే మేము పోలీస్ ఆఫీసర్ సన్, మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్. సో అక్కడ ఉన్న అందరు బాగా తెలుసు. సో మాకు ఇది చాలా ఇష్టం అని 1-2 వాళ్ళు కూడా పట్టుకొచ్చి ఇస్తారు. ఒకసారి అలా కైట్ ఎగరేస్తున్నప్పుడు సడన్ గా తిరిగి చూస్తే మా ఫాదర్. అయిపోయారు. ఆయన అలా బెల్ట్ తీసుకొచ్చి ఫట్ అని మిమ్మల్ని కైట్లో ఎగరేస్తుంటారు. నా తమ్ముళ్ళు ఇద్దరు పారిపోయారు. మీరు దొరికారు. నేను కూడా పారిపోయి ఉండొచ్చు, కానీ ఎందుకు పారిపోలేదంటే చుట్టూ పోలీస్ లైన్ క్వార్టర్స్, అందులో 2-3 అమ్మాయిలు నన్ను చూస్తూ ఉన్నారు. ఆయన కొట్ట డాడీ వెనక నుంచి కొడుతుంటే కైట్స్ అంటే నాకు అదే గుర్తొస్తుంది. అయితే ఇది ఎప్పటికీ గుర్తుంటుంది సార్. సో నాకు సంక్రాంతి అంటే ఎక్కువగా నచ్చేది ముగ్గులు. బ్యూటిఫుల్. మా వాళ్ళు ఫస్ట్ అంటే ఏదైనా యానిమల్ వేద్దామని ట్రై చేస్తారు. ఇట్లా పక్షి గాని ఇలా పువ్వు గాని, అది వేరేది ఏదైనా అవుతుంది. సో మొత్తం అయిపోయాక డిసైడ్ చేస్తారు దీనికి ఏం పేరు పెడదామని.
మొన్న వంటలు కూడా చేశారు. ముందు పేరు పెట్టలేదు, వంటంతా అయిపోయాక దాన్ని చూసి అది ఏం పేరు పెడితే బెటర్ అని. మీరు చెప్పేదానికి వాళ్ళ రియాక్షన్స్ కి అస్సలు పొంతం లేదు. నాన్ సింగ్ ఆర్టిస్ట్ అని మీరు అందరినీ నాన్ సింగ్ చేసేస్తారు, మీ గురించి మాకు తెలియదంటే. అక్క వచ్చింది రా, పాట వేయండి రా. అక్క 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 అక్క. సార్ ని డైరెక్ట్ చేస్తూ సరికొత్త మూవీ మా అందరి ముందుకి తీసుకొస్తున్నారు శేఖర్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో సార్, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? జీవిత డైరెక్షన్ లో దిగితే పెద్ద హెడేక్ నాకే. ఎందుకంటే నన్ను శివానిని శివాత్మికని బాగా గారాభంగా పెంచింది. ఆవిడకి ముగ్గురు పిల్లలు ఎప్పుడు చెప్తారు షూటింగ్ అని వస్తే పొద్దున్న లేచే లోపల ఇవిడ వెళ్ళిపోతారు. ఈవిడ అక్కడ షూటింగ్ దగ్గర వెళ్ళినా కూడా ఏమండి హాయ్ అండి వచ్చారా, రెడీ అయ్యి వచ్చేయండి అంటారు. నన్ను ఎంత బాగా చూసుకుంటారో అంత బాగా షూటింగ్ చూసుకుంటారు. అక్కడ ఎవరు పట్టించుకోకుండా నేను సరిగా తినకుండా నాకు చాలా ఇబ్బందియే. బట్ ఉన్నా కూడా సినిమా అంటే అంత పిచ్చి కాబట్టి అన్ని సో అలా డైరెక్షన్ చేసింది. కానీ నేను నా వైఫ్ అని చెప్పట్లేదు, లేదు మా సినిమా అని చెప్పట్లేదు. షీఈస్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. How is it directing రాజశేఖర్ గారు? ఆయన వైఫ్ గా కాకుండా యాజ్ ఎ టెక్నీషియన్ గా మాట్లాడాలంటే హీఈస్ అ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఇఫ్ ఎనీబడి అప్రిషియేట్స్ హిమ్, ఒక చిన్న పిల్లవాడికి ఒక చాక్లెట్ బిస్కెట్ ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. విల్ బి సో హ్యాపీ. అవునా, అలా అన్నారా, బాగుందని. సో నిజంగా బాగా చేశానా, ఆల్ దిస్ ఐ రియల్లీ లవ్ ఇన్ హిమ్ యాజ్ అ టెక్నీషియన్ అండ్ యాజ్ అ డైరెక్టర్. హీస్ టూ గుడ్ అన్ ఆర్టిస్ట్ అనమాట. వీళ్ళంతా మా సరిగమప సింగర్స్. ప్రదీప్ గారు, నాకు సింగర్స్ అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఆ టాలెంట్ మనకి లేదే. యా యా, హీ లవ్స్ సింగింగ్ అన్నమాట. నేను పాట పాడతాను కానీ మీరు పాడచ్చు కదా. ఎప్పుడు కాదు, ఎప్పుడు కాదు. నెక్స్ట్ మాట వినాలి, ఎవరు వినలేరు. అలాగే అంటాం. ఇప్పుడు నేను డాన్సర్ నేను చేయట్లే మేడం. అబ్బా అబ్బా, చిన్న వన్ లైన్ అలా. మీ ఫేవరెట్ సాంగ్ బ్లాక్ అండ్ వైట్ అయినా సరే, బ్లాక్ అండ్ వైట్ అయినా సరే. బ్లాక్ అండ్ వైట్. ఆవిడ చూడగానే మీకు గుర్తొచ్చే పాట. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. నాకు కూడా పాడమంటే చిన్నప్పుడు హ్యాపీ బర్త్డే ఒకటే పాడేవాడిని. అలా కాదు, జీవితం పాడుతుంది. లేదు, ఆవిడకంటే నేను బెటర్ సింగర్. నేనే పాడకుండా ఉన్నప్పుడు ఆయన పాడలేదు, మీరు పోనీ ఇద్దరు కలిసి. బాబు రా రా. సో మీ వాయిస్ బాగుందా లేదు మీ మైక్ బాగుందా? సార్ వాయిసే సార్, మైక్ ఏం లేదు. మైక్ పాతదే సార్. హలో హలో హలో, మీరు ఆ మైక్ తీసుకో. హలో, ఇది బెటర్. ఎందుకు సార్ ఆ డౌట్ వచ్చింది? లేదు, ఈ మైక్ లో బెటర్ గా వినిపిస్తుంది. అంటే అది సింగింగ్ కోసం స్పెషల్ గా చేయాలి. ఇప్పుడు అర్థమైంది మీ వాయిస్. అమ్మయ్యా అమ్మయ్యా. సో సార్, పండగ రోజు ఇంకొక స్పెషల్ గెస్ట్ వచ్చారు ఈ రోజు మా షోకి. జున్ను అని మా లాస్య గారి అబ్బాయి. సో మీ ఆధ్వర్యంలో అందరి సమక్షంలో మా జున్నుకి రేయి పళ్ళు పోద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. So sweet, so sweet. ప్రదీప్ అంకులను ఏం ఆనందం రా బాబు.
మైక్ పట్టుకో అడ్డంగా ఉంది. నా ఆధ్వర్యంలో ఇవి జరగడం ఇలా చిన్న పిల్లలు అరే నాలా కాకుండా చాలా గొప్పవాడు అవ్వాలరా. Thank you everybody. Thank you so much and really special thanks to Jeevita and Rajshekhar garu. And ఎలా అనిపించింది ఈ షో? సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నంత ఆనందం. And I'm very happy to meet all these beautiful ladies and all these great singers. తన సాంగ్ కూడా నేను యశస్వి. I love your song from Janu. గాలివాటం లాగా గ్రేట్ సింగర్స్ మీరందరూ. మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్లు. నీకంటే పాపం తెలియకేస్తున్నావు, వాడు చూడు తెలిసి మరి ఆ పాటలు వేస్తున్నాడు నాకు. సో లాస్యా వండర్ఫుల్ మూమెంట్. మా జున్నుకి ఇంతమంది బ్లెస్సింగ్స్ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. పండగ రోజు పండగ అంటే చుట్టాలు వస్తారు, కజిన్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఇంటికి అల్లుళ్ళు వస్తారు. అండ్ మా ఇప్పుడు మీరు మీ వైఫ్స్ ని ఇమిటేట్ చేస్తారు. సాంగ్ లాస్ట్ ఇయర్ ఒక క్రేజీ మూమెంట్ ఇలా కనిపెట్టారు అదొకటి వాళ్ళ ఆయన సారీ నేను ఓడిపోతాను కానీ నేను ఆ మూమెంట్ చేయను అంటున్నారు. బట్ వెరీ స్వీట్, థ్యాంక్ యూ. సో ఈ అల్లుళ్ళ గురించి మాకు తెలియని విషయాలు వాళ్ళ గురించి మీ మాటల్లో. ఇలా పడిపోయిన ప్రతిసారి ఇలా పట్టుకోవడానికి రెడీగా ఉంటారన్నమాట. సో అదే వీళ్ళు. నేను
ఏదన్నా చేయగలుగుతా అన్న నమ్మే ఒకే ఒక వ్యక్తిని అన్నమాట. అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది నమ్మడానికి నీకు సిగ్గు లేదు, ఎందుకంటే నన్ను ప్రోత్సహిస్తున్నావని. బట్ ఆయన ప్రేమ అసంటిది. ఆయనకి మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఆయన నాకేమైనా చెప్పాలనుకుంటుండేమో. ఆగిపోతున్నట్టుంది, అడుగుదాం ఒకసారి. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? వద్దు, నువ్వు మైక్ తో రెడీగా ఉంటే నేను మాట్లాడియా. ఆయన ఏదో చెప్దాం అనుకుంటారు. వద్దు, నేను అలా అయ్యో ఇయ్యద్దే వాళ్ళ మైక్. సంక్రాంతి అంటే అల్లుడిది ఇవాళ మొత్తం వాళ్ళదే. ఏం లేదని చెప్తామని తీసుకున్నా. అది చూసావా, పాపం పాపం. ఆవిడ చెప్పింది కదా సార్ ఇప్పటి వరకు మీ గురించి. ఆమె మీద ఆమె కంటే ఎక్కువ నమ్మకం మీకుందని. ఎందుకు అంత నమ్మకం అంటే? మంచిది. ఫస్ట్ ఎపిసోడ్ లో పిచ్చిది అన్నాడు. మంచి పిచ్చిది. మంచి పిచ్చిదా? యూట్యూబ్ లో ఒక థంబ్నెయిల్ చూసా, మా ఆయనకి తెలియకుండా బంగారం కొన్నా. సార్ నిజం చెప్పు, యూట్యూబ్ లో ఉన్న వాళ్ళందరూ తెలిసింది, నీకు తెలియకుండా ఎట్లుంది? మీకు ఒక షాక్ అయ్యే విషయం చెప్పాను. నేను టైటిల్ సృష్టికర్తీనే. వీళ్ళు పెట్టే థంబ్నెయిల్ నమ్మకండి, ఎందుకంటే వీళ్ళు ప్లాన్ చేసుకుని ఈ థంబ్నెయిల్ పెడుతున్నారు. మాకంటే నో 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 ఈ థంబ్నెయిల్ అంతకంటే వెరైటీ. ఆ థంబ్నెయిల్ అన్ని నేనే ఆలోచిస్తాను. ఫ్యూచర్ లో మీరు కూడా ఛానల్ పెట్టారు. 1,00,000 సబ్స్క్రైబర్స్. ఏం మాట్లాడుతున్నారు సార్? మిస్టర్ మజ్ను అంటే లైలాలందరూ కౌంట్ చేసి పెట్టారా? ఎలా పెట్టారు? యాక్చువల్ మిస్టర్ మంజుని పెడదాం అనుకున్నాము, అది మిస్టేక్ లో పడిపోయింది, అలా ఫిక్స్ అయిపోయింది. బై మిస్టేక్ కాదండి, జే అటు ఉండాలి, ఇటుంటే ప్రమాదం. ఛానల్ ఎవరిది? ఆయనది. పేరెవరిది? ఆయనది. మరి ఆయన ఇష్టం కదా. ఫస్ట్ టైం అల్లుడుగా అత్తవారింటికి వెళ్ళినప్పుడు మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? బేసిక్ గా వెళ్ళి రాయలసీమ కడప. సో నేను చాలా భయపడ్డా ఫస్ట్ వెళ్ళాలంటే. పెళ్లి కాకముందు వచ్చావు కదా. ఫస్ట్ వాళ్ళ డాడీ వచ్చి విసిరి తీసుకున్నారు నన్ను. అల్లుడు ఈయనేనా అని అడిగారా? లేదు ఫ్రెండ్ అని చెప్పాను. ఫస్ట్ వెళ్ళి మొత్తం సెటప్ చూసుకున్నావా ఇల్లు ఎలా ఉందో, ఎగ్జిట్ ఎటుంది. చాలా బాగా చూసుకున్నారు. ఓకే బాబు నీ మాట విన్నాము, మేము ఆలోచించి చెప్తాం, పంపించేశారు. ఆయన్ని పంపించి నాకు ఇలాంటివి ఇంకోసారి వేసావనుకో. మీకు అప్పుడేమో డౌట్ వచ్చిందా సార్? తను చెప్పిన డౌట్ వచ్చింది. మొత్తం వర్కౌట్ అయిపోయిందని చాలా జాలీగా బయటకు వచ్చారు. అల్లుడిగా వెళ్ళిన తర్వాత బేసిక్ గా వీళ్ళు ఊరికి వెళ్తే ఇంట్లో వాళ్ళకన్నా మొత్తం ఊరు మొత్తం ఇంటికి వచ్చేస్తుంది. ఏమో బాగుంటావా అంటారు. సెలబ్రిటీ ఫీలింగ్ వస్తుంది. మమ్మల్ని అడగారు ఏమంటారు, సార్ కొంచెం చూడండి సార్ ఆయన మా ఆయన చేసి ఇవ్వడం, మళ్ళీ చెప్పొద్దు మా మామయ్యకి అని అంటారు. మళ్ళీ మా నాన్న దగ్గరికి, సార్ అల్లుడు ఏమి ఇవ్వలేదు సార్. మీరు సార్ గంగులీ గారు ఫస్ట్ మ్యాచ్ సెంచరీ అనుకుంటా. మాది మొత్తం మురుకుడు పరుగులే కదా. మాకెవరు పండగ చేయలేరు, మమ్మల్ని ఎవరు పిలవలేరు అని మేము చేసుకున్నాం అంతే. ఎందుకలాగా అంటే ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నాంగా. మా ఇద్దరిది ఒకే ఊరు కాబట్టి మాకు ఇప్పటిదాకా మా గృహ ప్రవేశం తప్పితే మమ్మల్ని ఎవరన్నా ఇంటికి పిలిచి బట్టలు పెట్టింది ఏమీ లేదు. రీసెంట్ గా దీప్తి సునాయన వాళ్ళ మమ్మీ దీపావళి పండగకి పిలిచి అల్లుడుగా బట్టలు పెట్టింది. మా అల్లుళ్ళు మేం పెడతాంగా బట్టలు. ఇంటికి అల్లుళ్ళు వచ్చారు అండ్ చాలా పండగ అద్భుతంగా జరిగింది. ప్రతి పండగకి ఇంటికి వెళ్ళి పసుబొట్టు తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. జీ తెలుగులో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ పండగకి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి నన్ను ఇన్వైట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్తో పాటు పండక్కి పిలిచి ఇక్కడ బట్టలు పెట్టడం చాలా 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 సంతోషం అండ్ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ ఓడి నింపిన దాంతో మేము ఏం దీవెనిస్తున్నామంటే మా సూపర్ క్వీన్స్ కూడా మంచి హస్బెండ్లు దొరకాలబ్బా. వాళ్ళందరికీ లాస్ట్ నేను బట్టలు పెడతాం. యూట్యూబ్ లో బ్లాగ్ చేయం, మీరు టెన్షన్ పడొద్దు.
జస్ట్ వాళ్ళందరినీ మా ఇంటికి పిలిచి మేం బట్టలు పెడతాం సంక్రాంతికి. ఇది ప్రదీప్ గారికి కూడా అనుకూలిస్తుంది. అంటే వీళ్ళకి మంచి భర్తలు రావాలన్నారు, నాకు కూడా అంటే బాగోదు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క నెగిటివ్ రిమార్క్ లేకుండా ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ ని నడిపి లేడీస్ ని ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తారు. నేను మొన్న ఒక షోలో కలిసినప్పుడు కూడా చెప్పా, టీవీలో చూసి ఇష్టపడడం వేరు, బయట పర్సనల్ గా ఉండడం వేరు అని. మీరే మందిని అంత మంచిగా చూసుకుంటారు, మీకు దేవుడు మంచి పెళ్ళాన్ని పంపడా. 110% సూపర్ పెళ్ళాన్ని పంపుతాడు. విన్నావా? ఇలాంటివే వినాలి. గురుగారు థ్యాంక్ యూ జీ. 22 మీ పండగ తోటి స్టార్ట్ అవుతుంది మాకు అందరికి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అసలు సిసలైన సంక్రాంతి ఆట పాట జరుగుతుంది. క్వీన్స్ వర్సెస్ ఐకాన్స్ జరుగుతుంది. టీమ్ ఏంటంటే మీ సైడ్ నుంచి నేను గేమ్ చెప్పిన తర్వాత ఎవరిని పంపిస్తారనేది మీ టీం డిస్కస్ చేసుకుని ప్లేయర్ ని పంపించవచ్చు. అలాగే మీరు కూడా డిసైడ్ చేసుకుని మీ టీం నుంచి ప్లేయర్ ని పంపిస్తారు ఆ గేమ్ ఆడడానికి. యా, మా ఇద్దరికి ఇప్పుడు కంపానియన్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరిని పంపించచ్చా? ఇప్పుడు వాళ్ళు గెటప్ వేసుకోవాలని టైం పడుతుంది. ఇప్పుడు మీకు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కుండలు తయారీ మీకు టైం ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపల ఎన్ని కుండలు తయారు చేస్తారు. క్వీన్ సైడ్ నుంచి డిసైడ్ అయ్యారా? ఎవరిద్దరు ఆడుతున్నారు? ఎస్మి అండ్ సత్య. ఎస్ఎస్ తమన్ లాగా ఎస్ఎస్ ఎస్పి వచ్చింది. యష్మి అండ్ సత్య ప్లీజ్. ఇద్దరు వచ్చారు, మరి మీ సైడ్ నుంచి ఎవరు రాబోతారు? సో బేసిక్ గా ఎలా స్టార్ట్ అవుద్ది, ఏం జరుగుతుంది? Two, one, go! అయిపోతుంది వాళ్ళది ఆల్మోస్ట్. అమ్మా మగ్గు పెట్టి చేస్తే మగ్గు వస్తుందేమో. ఆవిడ మగ్గుతో కాస్త నొక్కేసి వెళ్ళిపోయి కూర్చుంది ఆవిడ. అంతే అయిపోయి హార్డ్ వర్క్ అయిపోయింది ఆవిడది. ఓకే, సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చారు ట్రై చేయడానికి. లెట్స్ సీ ఏం చేస్తారో. 3, 2, 1 గో. మీకు 300 seconds టైం ఉంది. 1 minute to go. మా న్యాయ నిర్ణేత గారు వస్తున్నారు. వెంకటేష్ గారు రండి సార్.
గురుగారు ఇది మీరు తయారు చేసిన అద్భుతమైన కుండ అండి. దీనికి దరిదాపుల్లో దగ్గరలో ఏమన్నా మీకు అనిపిస్తుంటే మాకు చెప్తే. దీనికి దరిదాపుల్లో మాత్రం ఇది కనిపిస్తుంది. మీరు చిన్న చిన్న చేశారు పర్లేదు. సెకండ్ ప్రైజ్. కంగ్రాచులేషన్, సెకండ్ ప్రైజ్. ఇద్దరున్నారు కాబట్టి వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చింది కాబట్టి కంగ్రాచులేషన్. ఫస్ట్ ప్రైజ్ ఆయన డిసైడ్ చేశారు కాబట్టి క్వీన్స్ టీమ్ విన్నారు. కంగ్రాచులేషన్. ఇట్లు సో మా క్వీన్స్ అందరి కోసం స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం పెండెంట్ ఇచ్చారు, ఈసారి ప్రదీప్ అందరికి చైన్ ఇస్తాడు. వచ్చేవారు దాని బిల్ ఇస్తాను. ఓకే, సో సంక్రాంతి పండుగ రోజు మా ఇంటికి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కి గిఫ్ట్లు అందజేస్తాను. Okay, see you all next week. Tata bye bye. Happy Sankranti.